హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనువమ్మను. ఇవాళ నేను చేయబోయేది గుడ్డు బ్రెడ్ రెండు కలిసి స్నాక్స్ చేస్తున్నా. అందులో కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తా. కారము, పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాల పొడి, మొక్కజొన్న పిండి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, ఉల్లిగడ్డ, గుడ్లు, బ్రెడ్ది ఒకటి ఇది నలిచిపెట్టిన దానికి వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చేసుకున్నాలి. ఇప్పుడు ముందుగా ఈ బ్రెడ్ తీసుకొని ఇందులో పెట్టుకొని ఈ వాటర్ మనము దీని మీద పోయాలి. ఇట్లా పోయాలి. బ్రెడ్ పీస్ తీసుకున్నా కదా, ఇప్పుడు నీళ్ళు పోసినా కదా, ఇది పిండుకొని ఇందులోకి వేరే గిన్నెలకు వేసుకున్నది. ఇట్లా ఇంకా రెండు బ్రెడ్ పీసులు ఉన్నాయి. ఇవి కూడా తీసుకుంటున్నా. తీసుకొని వాటర్ ఉన్నది ఇందా. రెండు బ్రెడ్ ముక్కలు ఇందులో వేసిన. ఇవి కూడా నానబెట్టినాయి కదా, ఇవి కూడా వండుకొని ఈ గిన్నెలకు ఇప్పుడు వేస్తున్నా. ఇప్పుడు నేను చిన్న ముక్కలు చేయాలి. ఈ చిన్న ముక్కలు చేసి ఇది ఇట్లా అయింది కదా. 4 బ్రెడ్ ముక్కలు నానబెట్టిన తీసిన, ఇది సూర చేసిన. ఇప్పుడు ఈ గుడ్లు తీసుకుంటాము. ఇది అయింది. ఈ గుడ్లు తీసుకొని ఇవి 4 గుడ్లు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని తురుమాలి మనం ఇట్లా. ఇందా చూడండి ఫ్రెండ్స్, ఇట్లా తురుమాలి. ఇట్లా తురుముకునాలి మంచిగా. మనము ఇట్లా తురుముకునేది తీసుకొని ఇట్లా మంచిగా తురుముకునాలి. తురుముకుంటే ఇది మంచిగా ఉంటుంది. మ్యాక్స్ మంచిగా చేసుకునాలి, రుచికరం ఉంటుంది. ఇట్లా తురుముకునాలి. ఈ 4 తురుముతున్నాం కదా, ఇగో 4 గుడ్లు తురుముకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో కావాల్సినవి అన్నీ వేస్తా. చూడండి ఫ్రెండ్స్, పదార్థాలు అన్నీ తీసుకుంటున్నా. మొక్కజొన్న పిండి, ఇది 1 బౌలు. ఇప్పుడు 1 స్పూను జీలకర్ర, ఇది మొత్తం వేస్తా అన్నట్టు. ఇది 1 స్పూన్ సగం ఉన్నది, ఈయన వేసేస్తున్నా. పచ్చిమిర్చి 3 ఈయన వేస్తున్నా. ఇప్పుడు కారము 1 స్పూను. ఇప్పుడు 1 స్పూను ఉప్పు. ఇప్పుడు కరివేపాకు ఇంత 3 రెమ్మలు, కొత్తిమీర మనకు కావాల్సినంత. ఇప్పుడు ఉల్లిగడ్డ 1. ఇప్పుడు మనం ఇది మంచిగా కలుపుకున్నాలి. ఇప్పుడు ఇట్లా కలుపుకున్నాలి. ఎక్కువ ఉందా తక్కువ ఉందా అన్నీ సమానం వేసిన. నేను ఇంకా కొంచెం ఎక్కువనే వేస్తా, కానీ కొంచెం మంది తక్కువ చేసుకుంటాను. నేను కరెక్ట్ వేసిన. ఇట్లా మంచిగా కలుపుకున్నాను. ఇట్లా
కలుపుకొని ఇట్లా పక్కకు పెట్టుకొని ఇట్లా మంచిగా కలిపి పక్కకు పెట్టుకున్నాలి. పెట్టుకొని ఇప్పుడు మనము బ్రెడ్ గుడ్డు అన్నీ వేసి కలిపి మసాలాలు ఇట్లా అన్నీ వేసి కలిపి ఇటు పక్కకు పెట్టినాం కదా. ఇప్పుడు పొయ్యి ముట్టించి మనం కడాయి పెట్టి కడాయి పెట్టున్నా ఆయిల్ పోస్తున్నా. ఇప్పుడు నూనె కాగుతుంది. మన మీద ఉండలు కట్టుకొని ఇట్లా మనం చెయ్యాలి. ఇక్కడ ఒక బ్రెడ్ పొడి పొడి చేసిన కదా పిండి లేక, అందులో ఇట్లా అద్దుకుంటా ఇట్లా ఇప్పుడు మనము ఆయిల్ వేస్తున్నా. ఇట్లా ఇప్పుడు కొంచెం ఇట్లా కలుపుకున్నాను మనము. హైలో పెట్టొద్దు మంట, కొంచెం సిమ్లో పెట్టుకొని ఇది మంచిగా ఫ్రై చేసుకున్నది. గోల్డ్ కలర్ వచ్చిన దాకా ఇట్లా మనం వేపుకున్నది. ఇట్లా గోల్డ్ కలర్ రాగానే తీయాలి. తీస్తే మంచిగా రుచి కొడతాయి. మాడిపోవద్దు. బ్రెడ్తో చేస్తున్న రుచికరమైన వంట. ఇట్లా మంచిగా ఫ్రై చేసుకున్నాలే. ఇది ఇట్లా గోల్డ్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఇది తీతాము. ఇగో ఇట్లా గిన్నెలు వేసుకున్నాలి మనము. ఇట్లా మళ్ళీ ఇప్పుడు ఇవి చేస్తా. ఇప్పుడు బ్రెడ్ ఒకటి నలిసి సూర చేసిన కదా, ఇవి ఇట్లా చేసుకొని బ్రౌన్గా చేసి ఇంట్లో అద్ది ఇగో ఈ రకంగా ఇవి అవుతాయి అన్నట్టు. ఇగో ఇందులో వేస్తున్నా. ఇట్లా పోస్తున్నా. ఇది గోల్డ్ కలర్గా రావాలి. ఇగో ఆయిల్ వేస్తున్నా. అయిపోయినాయి. ఇక వీడికి ఇది లాస్ట్గా ఇది ఇట్లా మంచి జరపాలి. ఆయిల్లో పెట్టొద్దు, మాడిపోతాయి, ఉడకది. మంచిగా ఇట్లా ఫ్రై చేసుకున్నదే. ఫ్రై చేసుకొని మనం ఇవి తీసి పక్కకు పెట్టుకున్నాను. మళ్ళీ ఒక గిన్నెలో అయినవి కూడా ఇవి తీతాము. ఇప్పుడు ఇట్లా ఇంట్లో మంచిగా చేసుకునవచ్చు. ఇప్పుడు తీసి వేరే పక్క గిన్నెలు వేస్తున్నా. ఆయిల్ అని మొత్తం ఇలా కారిన దాకా ఇట్లా పట్టుకునాలి మనం. చెంచాల ఆయిల్ ఉండొద్దు. ఇది అయిపోయింది ఫ్రెండ్స్. గుడ్డు బ్రెడ్తో చేసిన మ్యాక్స్ రుచికరమైంది. పిల్లలకు ఇప్పుడు హాలిడేస్లలో ఇట్లా చేస్తే మంచిగా తింటారు. ఆదివారం కూడా చేసి పిల్లలకు పెడితే బాగుంటుంది. ఇట్లా మీకు కూడా నచ్చుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్.